మేడం అంటే పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు, సో ఇలా వచ్చేసారు. ఒకవేళ పాలిటిక్స్ లోకి రాకపోయింటే మీ డ్రీమ్ ఏదన్నా ఉందా? నేను ఇది చేయాలి అది చేయాలి అనే డ్రీమ్ ఏదైనా ఉందా? మేబీ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత ఏదో ఒకటి మటుకు సర్వీస్ మటుకు డెఫినెట్గా చేసేదాన్ని అండి. ఎందుకంటే నేను ఈవెన్ నా స్కూల్ డేస్లో కూడా ఏదైనా చారిటీ ప్రోగ్రామ్స్ బ్లైండ్ పర్సన్స్ కోసం కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఏదైనా స్కూల్ నుండి స్పాన్సర్ చేయాలి అంటే అందరికన్నా ముందు నేనుండి మా నాన్న దగ్గర వెళ్ళి మా నాన్న ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి తీసుకుపోయి ముందుగా అప్పచెప్పేదాన్ని. సో సర్వీస్లో మటుకు డెఫినెట్గా ఉండేదాన్ని అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ మైట్ బి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేదాన్ని. ఓకే. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేస్తే మీ ఆఫీస్కి కుప్పలు తెప్పలుగా కంప్లైంట్స్ వస్తుంటాయి. ఓకే, సో మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు మీ మీద చేసే కంప్లైంట్ ఏంటో నాకు తెలుసుకోవాలి. అంటే మమ్మీ టైం ఇవ్వదనా, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో మీ మీద వచ్చే కంప్లైంట్స్ ఏంటి? బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే, మీరు నమ్మరు, ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా ప్లెజెంట్గా కూల్గా మాట్లాడుతున్నారని. మా పిల్లల కంప్లైంట్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మదర్ నువ్వు అని చెప్పి. చాలా స్ట్రిక్ట్గా ఉంటావమ్మా, అట్లీస్ట్ కొంచెమైనా ఫ్రెండ్లీగా ఉండమ్మా అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇదే బిగ్గెస్ట్ కంప్లైంట్. సో మీరు ఇంత ప్లెజెంట్గా అంటే ఇంట్లో పిల్లల దగ్గర కంప్లీట్ మారిపోతారా? అలా ఏం కాదు, బట్ సర్టన్ థింగ్స్ వచ్చినప్పుడు మటుకు ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఐ డోంట్ అలౌ దెమ్ టు గో విత్ ద ఫ్రెండ్స్. నైట్ హాల్ట్స్ చేయడం కానీ పబ్లో కల్చర్లు అవన్నీ ఇష్టం లేదు. ముందు నుండి కూడా మా ఫ్యామిలీస్లలో అవి లేవు కాబట్టి ఆ విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్. అంటే సొసైటీని చూస్తున్నాం ఏం జరుగుతున్నాయి కాబట్టి భయం ఎక్కడ ఏమైపోతుందో ఏమో తెలియదు కదా, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని భయంతో పంపించడానికి జంకుతాను. సో వాళ్ళేమో మిగతా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు మమ్మల్ని పంపించవు, నువ్వు ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్తే మేము ఓన్లీ నీతో పాటు రావాలి, ఫ్యామిలీతో పాటు రావాలి, లేదా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు మాతో తీసుకెళ్ళాలి, అంతవరకే పెడతానన్నమాట. అది చాలా పెద్ద కంప్లైంట్ వాళ్ళకి.